బీహార్ ఎన్నికలు దేశగతిని మార్చకపోవచ్చు కానీ, దేశగతి మార్పుకి సంబంధించినటువంటి పరిణామానికి బీజం వేసే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో అందామా? లేకపోతే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోనే నితీష్ కుమార్ ప్రభుత్వం అందామా? ప్రస్తుతం నడుస్తున్నటువంటిది. ఇది కొనసాగితే అంటే మళ్ళీ వీళ్ళే గెలిస్తే గనక ఈ దఫా నితీష్ కుమార్‌ని పక్కన పెట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సీఎం అవుతాడు. అది నితీష్‌కి కూడా అర్థమైపోయింది. క్రిందటిసారి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా సీట్లు ఎన్నొచ్చినా సరే నితీషే మా సీఎం క్యాండిడేట్ అని ప్రకటించారు. తద్వారా గెలవడం సాధ్యమైంది. ఈ దఫా అట్లాంటి ప్రకటన ఏం చేయట్లేదు. ఎవరి సీట్లు ఆళ్ళు. అది కూడా జేడీయూ సీట్లు కొన్ని బీజేపీ తీసుకుంది. జేడీయూ గెలిచినటువంటి సీట్లు. దాంతో కోపం వచ్చి ఓ 16 మంది రెబల్స్‌గా పోటీ చేస్తుంటే చేపిస్తున్నాడు నితీష్ కుమార్. టోటల్‌గా చూస్తే నితీష్ కుమార్‌ని అదేమంటారు ఇద్దరు కూడా నితీష్ బీజేపీల మధ్య బంధం కడుపులో కత్తులు పెట్టుకుని కావలించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కారణంగా ఏమన్నా తేజస్వి యాదవ్‌కి ప్రయోజనం అవుతుందా తెలీదు. ఎందుకంటే ఐఎన్డీఏ కూటమి అన్నటువంటిది ఇంతకు ముందు ఉన్నంత వీక్‌గా లేదు. ఇప్పుడు స్ట్రాంగ్ అయింది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు నితీష్ పరిపాలన, నితీష్ తప్పులు కూడా బీజేపీని వెంటాడుతున్నటువంటి పరిస్థితి. జంగిల్ రాజు నుంచి బయటికి తీసుకొచ్చాడు. కానీ అక్కడ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో నితీష్ ఫెయిల్ అయ్యాడు. అది బీజేపీ కూడా అంగీకరిస్తోంది. అది నితీష్ వల్ల కాదు, నితీష్‌కి అంత ప్లానింగ్ లేదు. మా వాళ్ళు వస్తేనే సాధ్యం అన్నటువంటి బీజేపీ నమ్మకం కూడా. మరి ప్రభుత్వాన్ని మార్చి బీజేపీ చేతికి అధికారాన్ని ఇస్తారా ప్రజలు? లేదా తేజస్వి యాదవ్ చేతికి తీసుకొచ్చి మారిపోయిన జంగిల్ రాజుని మళ్ళీ తీసుకొస్తారా చూడాలి.